ఇంకోటి ఇక్కడ మధ్యలో వ్యక్తి V6లో తీన్మార్ మల్లయ్య పేరు మీద ఆయన ఫేమస్ అయిపోయి ఆయన అనుకుంటున్నాడు చాలా నన్ను మించినోడు లేడని. తప్పు. పబ్లిక్లో అన్ని క్యాస్ట్లు అందరు కలిసే నిన్ను అభినందించారు. కానీ నువ్వు ఏందో పెద్ద నువ్వు ఒక్కటే స్పెషల్ అని మాట్లాడడం మాత్రం చాలా తప్పు. మేము ఈరోజు రెడ్లకు ఓట్లు అవసరం లేదని రెడ్లు ఓట్లు వేయకుంటేనే ఆయన ఎమ్మెల్సీ అంట. ఈరోజు మేము రెడ్లు అనేది ఓడి కాదు, మేము క్యాస్ట్ అనేది తీసుకురావద్దు. ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మనోభావాలను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. టైం వస్తుంది, రెడ్లు కూడా చూపిస్తారు. రెడ్లు అనేటోళ్ళు ఏం చూపించాలో చూపిస్తారు. తీన్మార్ మల్లన్న అనేటోడు రియల్ క్షమాపణ చెప్పాలి. అసలు క్షమాపణ చెప్పడానికి కూడా పనికిరాడు. అసలు పబ్లిక్ లైఫ్లో ఉన్నోడు అటువంటి మాటలు మాట్లాడొద్దు. దానికి నీరసంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము ఆయన మీద కంప్లైంట్ చేసినాము. సో ఫర్దర్గా మేము మల్లన్న ఎమ్మెల్సీ గారు రెడ్డి సంఘాని పైన, రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అటువంటి ఎప్పుడు కూడా పనికిరావు. ఈ తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన కంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అనేక పార్టీలలో ఉన్నారు, ఇంతకంటే గొప్ప స్థాయిలలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇలాగా చీప్గా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. కానీ రెడ్డి కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని తిడితేనే నేను లీడర్ని అయితే అంటే అది కాని పని. మేము రెడ్డిల మన వాళ్ళము, రెడ్డి కులం మన వాళ్ళు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని కలుపుకొని పోతున్నాము. అటువంటి వాళ్ళ చిచ్చు పెట్టి నేనేదో సీఎంని అయితే అదైతా ఇదైతా అనేది అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. మళ్ళీ ఒకసారి కులం పేరు పెట్టి కానీ రెడ్డిలను కానీ ఏదైనా కించపరిచినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మల్లన్న ఏ పార్టీలో అవుతున్నాడో ఆ పార్టీ ఆయన పైన క్రమశిక్షణ చర్య తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనకు అసలు ఆ స్థానం నుంచే తొలగించాలని మేము రెడ్డిలమందరం కూడా రెడ్డి రాష్ట్ర జేఏసీ తరఫున ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ఆయనపై యాక్షన్ తీసుకుంటేనే మేము ఊరుకుంటాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు కొనసాగించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్లో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి మేమందరం కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేదాకా కూడా మేము రెడ్డి సంఘం తరఫున ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.